మనందరికీ ఐక్యూ బానే ఉంటుంది, ఇంటెలిజెన్స్ బానే ఉంటుంది. అందుకే మనందరం జాబ్స్ చేయగలుగుతున్నాం, బిజినెస్ చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తా ఉన్నాం. కానీ మనలో ఎంత మందికి ఈక్యూ బాగుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంది? బికాస్ మన లైఫ్ ని డిసైడ్ చేసేది మన ఎమోషనల్ ఇంటెలిజెన్సే కదా. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో పిల్లలుంటే మరింత ఇంపార్టెంట్. మిస్ చేయకుండా చూడండి. మనలో ఎంత మందికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది? మీ పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందో లేదో మీరు గమనించుకుంటున్నారా? నేను సింపుల్ గా మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మాకు తెలిసిన వాళ్ళ పాప ఐక్యూ బ్రహ్మాండంగా ఉంది, సో ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది. కానీ ఈక్యూ అస్సలు బాగలేదు. ఎమోషన్స్ కి లోన్ అయిపోయి ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేసి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయకుండానే ఆ పిల్లోడిని పెళ్లి చేసుకుంది. సో తన ఎంబీబీఎస్ కంటిన్యూ చేయలేదు, తన కెరియర్ పాడైపోయింది. ఆ పెళ్లిలో కూడా రకరకాలైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చిన్నపిల్ల కదా, అందుకని ఎమోషనల్ కంట్రోల్ లేదు అని అనుకుంటున్నారా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. విజయపత్ సింగానియా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఆయన ఐక్యూ బ్రహ్మాండంగా ఉంది, అందుకే రేమండ్స్ లాంటి పెద్ద సంస్థని స్థాపించగలిగారు. 7,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకోగలిగారు. కానీ ఆయనకి ఎమోషనల్ కంట్రోల్ లేదు. తన సొంత కొడుకే కదా అని అనుకొని ముందు వెనక ఆలోచించకుండా ఎమోషన్స్ కి లోన్ అయిపోయి ఆయన ప్రాపర్టీ మొత్తాన్ని కొడుకు చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కొడుకు ఆస్తంతా తన చేతిలో పెట్టుకొని వాళ్ళ నాన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. పాపం విజయపత్ సింగానియా గారు 7,000 కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఒక అద్దె ఇంట్లో, ఒక రెంటెడ్ హౌస్ లో కన్ను మూయాల్సిన పరిస్థితి వచ్చింది. మన లైఫ్ బాగుండాలంటే, మన కెరియర్ బాగుండాలంటే మనకి ఐక్యూతో పాటు ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. వీడియో మిస్ చేయకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.